ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ భారాన్ని తగ్గించడంతో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్నా శివ ఆధ్వర్యంలో కత్తిపూడి లారీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో లారీ యూనియన్ ఆఫీస్ వద్ద యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గౌతు కన్నారావు, గౌతు అర్జబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభను యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. లారీ యూనియన్ సభ్యుల సమస్యలను వెన్నా శివ ఎమ్మెల్యే సత్యప్రభకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తానన్న కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా చేయూతనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, గ్రీన్ ట్యాక్స్ రద్దు ద్వారా లారీ యజమానుల కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని, లారీ యూనియన్ సభ్యుల అభ్యర్థన మేరకు వారికి అనువైన స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు దుగ్గిన రాజబాబు, కత్తిపూడి యూనియన్ గౌరవ అధ్యక్షుడు గౌతు నాగు, శెట్టి అశోక్ మూర్తి, కూటమి నాయకులు యాళ్ల జగదీష్, బద్ది రామారావు, గాబు కృష్ణమూర్తి, కీర్తి సుభాష్, ఇళ్ల అప్పారావు, సాధనాల లక్ష్మీబాబు, కరణం సుబ్రహ్మణ్యం, బొమ్మిడి సత్యబాబు, పలివేల సతీష్ తదితర కూటమి నేతలు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఈ తెలుగుదేశం సత్యప్రభ రాజా గారి నాయకత్వం. కత్తిపూడి లారీ అసోసియేషన్ వారికి ఉల్లి వీరభద్రరావు స్టేజ్ బీజేపీ చుట్టుపక్కల లారీ యూనియన్ అసోసియేషన్ తరఫున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఈ లారీ యూనియన్ సభ్యులకి మాట ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలందరూ కలిపి కూర్చుని గ్రీన్ ట్యాక్స్ వీళ్ళకి ఇబ్బంది, నెలకి సంవత్సరానికి 20,000 అంటే వీళ్ళకి భారం అయిపోయి దానివల్ల చాలా కట్టలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద వీళ్ళ గ్రీన్ ట్యాక్స్ బ్యాన్ చేస్తామని చెప్పారు. ఆ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మన సోదరిమణి పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వరుపుల సత్యబాబు రాజా గారిని సన్మానించడానికి ఇక్కడ పిలవడం జరిగింది. యూనియన్ తరఫున ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సోదరి సత్యప్రభరాజు గారు వచ్చినందుకు ముఖ్యంగా లారీ యూనియన్ తరఫున మా కత్తిపూడి ప్రజల చుట్టుపక్కల గ్రామాల యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందండి. ఈ కత్తిపూడి లారీ యూనియన్ మాకు ఇక్కడ బాగా ముఖ్యమైనదమ్మా చుట్టుపక్కల గ్రామాలందరికీ.
ఏ పంట అన్నా ఏదైనా సరే ముందు రైతు అన్న వాళ్ళు ముందు వీళ్ళని అప్రోచ్ అవుతారు, అతను మార్కెట్ తరలించుకోవడం. వీళ్ళకి కూడా మనకి తెలుసుండి ఈ లారీని వీళ్ళ జీవనాధారం తప్పించి ఊరిక దీని మీద ఏదో వేరే ఏది ఆధారం లేక దాన్ని పట్టుకుంటారు తప్పించి పెద్దగా లాభాలు ఉండవమ్మా వీటి మీద. దీని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఈ లారీ నేను ఈ లారీ ఓనర్స్కి. దీన్ని ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. వీళ్ళకి వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా సహకరించట్లేదండి. ఏదన్నా పాయింట్ మాట్లాడితే వాళ్ళు ఏదైనా తక్కువ బయట నుంచి లారీలు తెచ్చుకోవడం, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం, ఇలాగ ఎవరన్నా పెద్దవాళ్ళతో చెప్పించుకోవడం, ఇలాగ దానివల్ల ఇక్కడ లారీ యూనియన్ వర్కర్స్, డ్రైవర్స్ ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. తర్వాత చార్మినార్లో దీనికి ఒక ఆఫీస్ ఉంటుంది కదమ్మా, గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ అప్పుడు పెద్దలందరూ పూసుకుని ఈ ఆఫీస్ కట్టడం జరిగిందండి. అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టేటప్పుడు మేము ఉన్నామండి. తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మా దృష్టికి పెట్టింది ఏంటంటే మీ దృష్టిలో పెట్టమని చెప్పింది. ఇక్కడ ఏదో సైట్ వాళ్ళు చూసుకుంటారమ్మా, మనం దీనికి శాశ్వతంగా ఒక ఆఫీస్కి మనం చిన్న స్థలం ఇప్పించాలని ఇలా ముఖ్య కోరికండి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇలా పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు నిజంగా నాకు దీనికి సంబంధించి వీటి వ్యాపారాలు కానీ నిజంగా నాకు అంత అనుభవం లేదు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను అధ్యక్షుల వారిని కూడా ట్యాక్స్ గురించి దాని గురించి అడగడం జరిగింది. నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ రోజు కన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఇంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఏదైతే మాకు ఒక్కొక్కటిగా నిలుపుకుంటూ ఈ ఏడాది కాలంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మిగిలిన వాటిని కూడా 100% పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అక్కడ మా నాయకుల సహకారంతో మేము మా నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం ఒక ధైర్యంతో మేము ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళని తిరిగి వచ్చే వరకు వాళ్ళు తల్లికాయలో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు రవాణా జర్నీ మీరు సేఫ్గా ఇంటికి వచ్చే విధంగా మీరు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు మీ వ్యాపారంలో అయితేనే మీ జీవన వృత్తిలో అయితేనే ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రాబోయే కాలంలో ఏదైతే మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో రాజా గారి మీద అభిమానంతో నా మీద ఒక నమ్మకంతో నేను వస్తే అంతా మా కష్టాలు మాకు జరిగిన ఇక్కడ నష్టాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు. ఆ నమ్మకానికి నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఆ నమ్మకాన్ని అభిమానాన్ని నా మీద ఎలాగే నిలిపితే రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారంతో అందరి సమస్యలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళదాం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.